హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఈరోజు ఊర్లో వచ్చేసి నాగమ్మ తిరునాళ్ళు ఉందండి. నాగమ్మ తల్లి తిరునాళ్ళనమాట. అక్కడికైతే వెళ్తున్నాము. గుడి దగ్గరికైతే వచ్చేసామండి. ఇక్కడ అన్వి అయితే వీడియో తీస్తుందనమాట. నేనైతే అసలు ఊహించలేదు. ఆ ఫోన్ అయితే పిల్లలు తీసుకున్నారు. ఇక తీసుకొని ఆడుకుంటూ ఉన్నారు. పిలిచానమాట చాలాసార్లు ఫోన్ ఇద్దురా అని, రాలేదు. లాస్ట్కి అయితే అన్విని వీడియో తీస్తుంది. వీడియో తీయమని చెప్పాను నేనే. ఎక్కువ అయితే షూట్ చేయలేదండి, చాలా తక్కువ షూట్ చేశాను అనమాట. ఇదిగో ఇక్కడైతే నేను అమ్మవారిని దర్శించుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టి కడ్డీలు అయితే ముట్టించి పసుపు కుంకుమ అయితే వేస్తున్నానండి. ఈ సంవత్సరం ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది కదా, అందుకని పెద్దగా తిరునాళ్ళు అయితే అంటే ప్రభలు అవి కట్టి బాగా ఏం జరగట్లేదని నార్మల్గా గుడి దగ్గరికి వచ్చి ఇంకా పొంగుబాలు చేసుకొని ఇలా పూజ అయితే చేసుకుంటున్నారు. కానీ మామూలుగా అయితే కోలాటం ఇట్లాంటివి అయితే పెడుతుంటారండి. ఇంక ఈ సంవత్సరం అయితే అవేం లేవన్నమాట. ఇంకా నేను కొంచెం సేపు అయితే ఉన్నానండి, ఒక అరగంట ఉండి ఇంక ఇంటికైతే వచ్చేసాను. నేను నిజానికి ఇంకా ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయానండి గుడి దగ్గర. ఇక అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు కదా, అందరితో మాట్లాడుతూ ఇక ఫోన్ గురించి అయితే మర్చిపోయాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అరే నేను వీడియో షూట్ చేయటం మర్చిపోయాను కదా అని అయితే అనిపించింది. ఇంకందరితో మాట్లాడుతూ అలా ఫోన్ గురించి అయితే మర్చిపోయాను. ఫోన్ ఏమో ఇంకా అన్వి దగ్గర ఉంది కదా, ఇంకా అన్వి ఫోన్ దగ్గరే ఉంచేసుకుంది. ఇంకా నేను వీడియో తీయటం అయితే షూట్ చేయటం అయితే అసలు మర్చిపోయాను అనమాట. ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా మా తమ్ముడిని అయితే ఇంటి దగ్గర వదిలిపెట్టమన్నాను. కొంచెం లాంగ్ ఉంటుంది అనమాట టెంపుల్. ఇంకా బైక్ మీద అయితే మా తమ్ముడు ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టేసి వెళ్ళాడు. బాగా ఎండగా ఉంది. ఇంటికి వచ్చేసరికి 12:30 అయిందండి. ఇక ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసి తినేసి పిల్లలకు కూడా తినిపించేసి ప్రశాంతంగా కొంచెం సేపు అయితే పడుకుందాం అనుకుంటున్నాం. ఎండలు అయితే బాగుంటున్నాయి కదా, ఇక ఈ ఎండలకి బయట తిరగటం కంటే ఇంట్లో కొంచెం సేపు నిద్రపోవటమే మంచిదని అయితే అనిపించింది అనమాట. ఇంక అందుకని పిల్లల్ని కూడా పడుకోబెట్టేశాను. ఇంక తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇదిగో ఇక్కడ మా అమ్మ పప్పు నానపెట్టిందండి ఇడ్లీకని. ఇక్కడైతే రోట్లో ఇడ్లీ పిండి అయితే రుబ్బుతున్నాము. ఈ ఇడ్లీ పిండి మినపప్పు అయ్యేసరికి జిగట వచ్చేసి పుల్ల అయితే ఊడిపోతూ ఉంటుందండి. మా అమ్మ రుబ్బేటప్పుడు బాగానే ఉంటుంది అనమాట. ఇంకా నేను రుబ్బుదాం అనుకున్నప్పుడే ఊడిపోతూ ఉంటుంది. సర్లే అని మా అమ్మనే రుబ్బమన్నాను. కొంచెం సేపు నేను ఇంకా భయపడతానే రుబ్బుతున్నాను అనమాట. ఈ పుల్ల ఎక్కడ ఊడిపోతుందో ఏంటో అని. ఇది పట్టుకోవడానికి కూడా వీలవ్వట్లేదు, చాలా చిన్నగా ఉంది పుల్ల వచ్చేసి. ఇక చెయ్యి పట్టుకొని తిప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏదన్నా పెద్ద పుల్ల తీసి కొట్టమని అయితే చెప్పాను అనమాట పత్రంకి. సరే చూద్దాంలే రేపు, ఇంక ఇప్పటికైతే రుబ్బుదామని అయితే చెప్పిందమ్మ. అవునా, నిన్న కూడా ఉరికినాయి. నిన్న రాములవారు సీతమ్మ తల్లి ఆవులు ఉన్నాయి కదండి, ఇంకా అవైతే పరిగెడుతూ ఉన్నాయి అన్నమాట. అందుకని ఇంకా ఆ వీడియో అయితే తీయాల్సిందని అయితే చెప్తుంది. అవి నిన్న కూడా ఉరికినామా, అవి అసలు కొట్టుకెళ్ళి చూస్తుంటేనే భయం వేస్తుంది అనమాట. అవి ఎక్కడొచ్చి మనల్ని పొడుస్తాయేమోనని. ఇక అందుకే నేనైతే సైలెంట్గా పక్క నుండి చూస్తూ ఉన్నాను. నేనైతే నిన్న మార్నింగ్ అయితే వచ్చినాయండి. ఇంకా నేనైతే బెల్లం తినిపించాను అనమాట. పొడుస్తుందేమోనని భయపడుతూ గేట్ అవతల నేనుండి, గేట్ అవతల అయితే సీతమ్మ తల్లికి ఇంకా చిన్న బుజ్జి దూడ పుట్టింది కదా, ఆ దూడకి రెండిటికి బెల్లం అయితే తినిపించాను. నా చేతితోటి నోట్లో అయితే పెట్టేశాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చాలా భయపడుతూనే పెట్టాను అనమాట, పొడుస్తాయేమో అని. మా అమ్మ అయితే చాట్లో వేసి పెట్టమంది. లేదు నేను చేత్తోనే తినిపిస్తానని అయితే బెల్లం నలగొట్టి ఆవుకి ఇంకా బుజ్జి దూడకైతే తినిపించేసానండి. మామూలుగా అయితే ఆవానమ్ము సీతమ్మ వారు అని అయితే అంటూ ఉంటామన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలా నా చేతితోనే తినిపించటం. ఓకే అండి, ఇదిగో ఇక్కడైతే ఇడ్లీ
పిండి అయితే రుబ్బటం అయిపోయిందండి మినప్పప్పు. ఇంకా మా అమ్మ అంటది మిక్సీలో వేస్తే ఇడ్లీలు అంత టేస్ట్ ఉండవు, అది కాక పిండి కూడా తక్కువే వస్తుంది, రుబ్బుకున్నంత ఎక్కువ అయితే రాదు, ఇడ్లీలు కూడా బాగుంటాయి రోట్లో రుబ్బుకుంటానైతే చెప్తూ ఉంటుంది. అందుకని ఎక్కువ రోట్లోనే రుబ్బుతూ ఉంటాం అనమాట. ఇదిగో ఇక్కడ వచ్చేసి ఇంక ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేసాను, అవి రుబ్బేటప్పుడే ఇంక ఇడ్లీ రవ్వని మినప్పిండిలో అయితే వేద్దామని ఇంక ఇక్కడికైతే తీసుకొచ్చేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మా వదిన వచ్చిందనమాట, మా చిన్న వదిన. ఇక అందుకని మాట్లాడుతూ నేనైతే ఈ ఇడ్లీ రవ్వనైతే ఇందులో వేసేస్తున్నాను. నిజానికి మా వదిన్ని నేను వదిన అని ఎప్పుడు పిలవనులండి, పేరు పెట్టే పిలుస్తానమాట. అంటే మా అత్త కూతురు మీనత్త ఉంది కదా, మా మీనత్త వల్ల చిన్నమ్మాయి అనమాట. పేరు పెట్టి పిలవటమే ఎక్కువ అలవాటు, నాకంటే ఒక 1 year ఏమో పెద్ద అంతే. అందుకని ఇంకెప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నేను పేరు పెట్టి పిలుస్తూ ఉంటానండి. మా ఇద్దరికి ఒకటైతే ఉందనమాట, అదేంటో చెప్తాను వినండి. మా అమ్మకి పెళ్ళైనాక 2-3 సంవత్సరాలు పిల్లలైతే లేరంటండి. అందుకని ఇప్పుడున్న మా వదిన అది పుట్టిందనమాట. పుట్టినప్పుడు బొడ్డు ఉంటుంది కదా, ఆ బొడ్డు అయితే మా అమ్మకి అరటిపండులో పెట్టి ఇచ్చారటంటే తెలియకుండా. మా అమ్మ తెలియకుండా అది తిన్నదంట. అది తిన్న తర్వాత నేను ఇంకా కడుపుని పడ్డానంట. ఆ పిల్ల బొడ్డు తినటం వల్లే నువ్వు పుట్టావని అయితే అంటూ ఉంటుంది. నాకు చెప్తుంటే అసలు బొడ్డెలా తింటారు, బొడ్డెలా పెట్టించారు అసలు ఏంటనైతే ఎప్పుడు అడుగుతూ ఉంటానన్నమాట. ఇప్పటికి కూడా చెప్తూనే ఉంటుంది మా అమ్మ, ఆ పిల్లకి నీకంటే సంవత్సరం పెద్ద, ఆ పిల్ల పుట్టినప్పుడు బొడ్డు పెట్టించారు నాకు తెలియకుండా, నేను తిన్నాను. ఇక తర్వాత చెప్పారు నేనేం చేయగలను, తిన్న తర్వాత చెప్తే అరటిపండులో పెట్టించారు నాకు తెలియకుండానైతే చెప్తూ ఉంటుంది. పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలది బొడ్డు పెట్టిస్తే పిల్లలు పుడతారంటండి. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. మా అమ్మకి నేనైతే పుట్టానమాట ఆ పిల్ల బొడ్డు మింగిన తర్వాత. ఇది చెప్తుంటే నాకే నవ్వొస్తుందనమాట. మీకు వింటున్న వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలీదు. కొంతమంది అలా పెట్టివ్వకూడదు, పుట్టిన పిల్లలకి ఆయుష్ తగ్గిద్ది అని అయితే అంటూ ఉంటారు. దీని గురించి పెద్దగా నాకు తెలియదు, కానీ మా అమ్మ అయితే చెప్పిందనమాట, మా వదిన బొడ్డు మింగితేనే నేను పుట్టానని. దీని గురించి మీలో ఎంతమందికి తెలుసు? బొడ్డు మింగితే నిజంగానే పిల్లలు పుడతారా చెప్పండి. నేనున్నా కదా సాక్ష్యం అనుకుంటున్నారా? ఏమో అండి, నాకైతే పెద్దగా తెలీదు. ఇక ఆ బొడ్డును కూడా ఎలా పెట్టించారో, మా అమ్మ ఎలా తిన్నదో ఏమో తలుచుకుంటేనే నాకు ఏదోలా ఉందన్నమాట. మా మేనత్తకి 4 అమ్మాయిలండి. మా పెద్దనాన్న కొడుకు అన్నయ్య ఉండి, నువ్వు బుల్లిమత్త అమ్మాయి వాళ్ళ బొడ్డు మింగావు, నీకు అందరు అమ్మాయిలే పుడతారులే, బుల్లిమత్తకి అందరు అమ్మాయిలే పుట్టారని అయితే మా అమ్మతోటి చాలాసార్లు అన్నాడంట. పుడితే పుట్టిన అమ్మాయిలు అయితే ఏమైంది, అబ్బాయిలు అయితే ఏమైంది, ఎవరైనా ఒకటే అందంట మా అమ్మ. ఓకే అండి, దీని గురించి మీకు ఎలా అనిపించిందో ఏమో, నాకెందుకో సడన్గా గుర్తొచ్చిందనమాట, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. ఓకే అండి, ఇక్కడైతే నేను ఇడ్లీ రవ్వలో పిండి అయితే వేసేసానండి. గట్టిగా పిండేసి కలిపేసి పక్కనైతే పెట్టేశాను. ఇక్కడ ఈలోపు అమ్మ వెన్నపూస అయితే చేసిందండి మేగడతోటి. ఇంత చిన్న గిన్నెలో ఎలా చేసావమ్మా అంటే నవ్వుతుందనమాట. నేనైతే ఇంత చిన్న గిన్నెలో వెన్నపూస చేద్దామని తిప్పానంటే ఇంకా చుట్టూ మొత్తం మజ్జిగ పడిపోతాయండి. నాకైతే ఇంత చిన్న గిన్నెలో చేయటం రాదు. మా అమ్మ చూడండి ఇంత చిన్న గిన్నెలో కూడా ఎంత వెన్నపూస చేసిందో కదా. నేనైతే ఇంటి చుట్టూ పడతాయి అనమాట, గిన్నె చుట్టూ మొత్తం మజ్జిగ పడిపోతూ ఉంటాయి. నేను కొంచెం పెద్ద గిన్నె తీసుకొని చేస్తుంటాను మజ్జిగ ఇలా మేగడ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే. ఇంక ఇక్కడైతే మొత్తం ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసేసిందండి. ఇంక ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాము, కరిగించేద్దాము. ఇదిగో స్టవ్ మీద అయితే ముట్టించేసానండి. ఇంక ఇక్కడైతే కలుపుతూ ఉండాలన్నమాట. ఇంక నేను స్టవ్ మీద పెట్టేసి ఇంకా బయటికి వెళ్ళి అయితే అరుగు మీద కూర్చున్నాను అనమాట. ఇంక మా అమ్మాయి చూస్తూ ఉంది. ఇదిగో మొత్తం ఇలా అయితే వచ్చేసిందండి. ఎందుకు కొంచెం మాడినట్టు అనిపించింది అనమాట నాకు. కరివేపాకు కూడా వేసింది. ఇంకా అమ్మాయి వంచేస్తుందండి ఒక గిన్నెలోకి. నెయ్యి ఉన్న ఇంతకుముందు నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి ఉన్న గిన్నెలోకి అయితే ఇదంతా ఇలా వంచేస్తుంది. ఇదిగో మొత్తం అయితే నెయ్యి ఇలా వచ్చిందండి. కొనే పని అయితే ఉండదన్నమాట, ఇంట్లోకి సరిపోతూ ఉంటుంది, ఎక్కువ ఉండదు కానీ ఇంట్లోకి అయితే సరిపోతూ ఉంటుందన్నమాట. ఓకే అండి, ఇంక ఇవాళ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఆ బొడ్డు గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అదే బొడ్డు మింగటం వల్ల పిల్లలు పుడతారా లేదా, దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బై బాయ్.